ఇలాంటివి ఫేక్ డ్రగ్స్ బై ఛాన్స్ దొరకొచ్చు కొన్ని సందర్భాల్లో. ఇలా చేసి వాళ్ళు ఖర్చులకి సంపాదించుకుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అధికారం కొరకు, వాళ్ళ యొక్క అక్రమాల కొరకు, వాళ్ళ ఖర్చుల కొరకు ఇలాంటి దందాలు తెరదీసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కుట్రలు కుతంత్రాలు ఉన్న ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పింది కాదు, జగన్ పాలనలోనే 4,000 మంది యువత మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి జగన్ గారి పాలనలోనే 11,000 కేజీల డ్రగ్స్ విసిసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మరి ఆ పులగం కొండారెడ్డి యొక్క స్నేహితుడు రోహిత్, మరి ఆయన వాగ్మూలంలో మనం గమనించాలి. ఆయన పట్టుబడ్డప్పుడు నేను 3,000 పార్టీలు పులగం కొండారెడ్డితో కలిసి చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఎండిఎంఏతో లేదంటే అవి దొరకకపోతే ఎల్ఎస్టీతోనో గంజాయితోనో వేరే మద్యంతోనో పార్టీలు చేశామని ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధంగా చూస్తుంటే మరి మీరు ఈరోజు యువతను పిలిచి మీ యొక్క సో కాల్డ్ ఎక్స్ సీఎంఓ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్న, గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి ఈ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డిని పట్టుబడిన ఈగల్ టీంకి మీరెందుకు సస్పెండ్ చేయలేదు? ఇలాంటి వ్యక్తుల్ని మీరు చంకన వేసుకొని తిరుగుతుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇస్తారు? మీరు ఇలాంటి డ్రగ్స్ ఇవ్వబట్టే కదా మొన్న మీరు హైదరాబాద్ పోయినప్పుడు బేగంపేట టు నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నప్పుడు ఏమన్నారండి అందరూ? రప్ప రప్ప. ఏంటిది? ఇదేమన్నా పుష్ప 2 సినిమానా? ఏదో డైలాగ్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెడతారు. మరి చాలామంది స్లోగన్స్, కేరింతలు, లైన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్ 2029లో మన టార్గెట్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే ఇక గంగమ్మ జాతరే, ఇంకా రకరకాలు. రేపు హైదరాబాద్లో జగనన్న రూల్. అసలుకి హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం ఏంటండి? అది కాంగ్రెస్ ప్రభుత్వం, అపోజిషన్ ఉంది బీఆర్ఎస్. వైసీపీ అనేది నామమాత్రం కూడా లేదు. అక్కడ హైదరాబాద్లో ఎలక్షన్లు జరుగుతుంటే ఓటేయటానికే జనాలు రారు. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, అందరూ ఆల్ వర్కింగ్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 45 to 50% పూలింగ్ అవటమే చాలా కష్టం, పోల్ అవటం. అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్నంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే మీరు పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులు కాదా? మీరు తరలించిన బ్యాచ్ కాదా? ఇక అంబటి రాంబాబు గారు అంటారు ఈ యొక్క జగన్ గారి క్రేజ్ చూసి ఎన్డీఏ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని. ఏం క్రేజ్ అండి? ఈ గంజాయి బ్యాచ్ని దించడమా మీ క్రేజ్? మీరు చేసిన రప్పాలు, కేరింతలు, అసలుకి ఈ హైదరాబాద్లో మీరు సృష్టించే వీరరంగం ఇదంతా చూస్తుంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఆ యువత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని, యువతని మీరు ఐటీ ఉద్యోగాలు లేదా మనము కూటమి ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలతో మరి యువతకి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంటే మీరు యువతని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? ర్యాలీలకి పిలవటం, లేదా గంజాయి మత్తు పదార్థాలు బానిస చేయటం, మీరు ఏది చెప్తే వాళ్ళ చేతులు కట్టుకొని వినటం, వాళ్ళకి ఒక గంజాయి ప్యాకెట్ ఇచ్చేస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ కన్నా పరిగెత్తుకొని రావటం, ఇదా మీరు చేసే యువతని దిశానిర్దేశం చేసేది? ఈరోజు మీరు మీటింగ్ పెట్టి ఏమని సంకేతం ఇస్తారండి యువతకి మీటింగ్ పెట్టారు కదా తాడేపల్లి ప్యాలెస్లో. మీరు గంజాయి ఏ విధంగా సరఫరా చెయ్యాలి, ఒకవేళ అడ్డంగా దొరికితే ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటివేనా మీరు చెప్పేది? ఇక మీకు కనుక నిజంగా ప్రేమ ఉంటే ఈ ఎవరైతే గంజాయి సప్లై చేస్తూ ఈగల్ టీంకి తిరిగారో ఈ పులగం కొండారెడ్డిని, ఆ రోహిత్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. ఇక డ్రగ్స్ వద్దు బ్రో అని ఎన్డీఏ కూటమిని మొత్తుకుంటే